ఈ లోకంలో మనకి ఎటువంటి అవసరం ఉన్నా, ఎటువంటి అక్కరున్నా, మనకి ఎటువంటి కొరత కానీ ఎటువంటి అవసరం ఉన్నా మనం నిజంగా నమ్మగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది మన దేవుడు ఒక్కడే. మనకి అవసరం అన్నప్పుడు అందరూ మనకి సహాయం చేయడానికి ఆఫర్ చేయొచ్చు, నేను సహాయం చేస్తానని చెప్పచ్చు. అందులో చాలామంది మర్చిపోవచ్చు, చాలామంది ఏమో చేయకపోవచ్చు, చాలామంది చెయ్యలేకపోవచ్చు. ఏదేమైనా కూడా మనం నిజంగా నమ్మదగిన వారు, మనం నిజంగా నమ్మగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది మన తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన సహాయాన్ని కోరినప్పుడు, మనుషులని సహాయం కోరకుండా ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపడినాడు. మనందరికీ తెలుసు కదా, యెహోషాపాతు తన మీదకి 3 రాజ్యాల వారు వచ్చినప్పుడు ఏం చేశాడో మనందరూ చూసినట్లయితే కనుక 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 3-4 వచనాలు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా యూదా వారు యెహోవా వారిని సహాయమును వేడుకొనుటకై యెహోవా యొద్ద విచారణ చేయుటకై యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఎంత గ్రేట్ కదా! అటువంటి పరిస్థితిలో తన సైన్యము కోసమో, తను బలగము కోసమో, బలము కోసము చూడట్లే, కానీ తన తండ్రి అయిన దేవుని కోసం చూస్తాను, దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాడు. తను ఎప్పుడైతే దేవుని సహాయాన్ని కోరాడో, తన యొక్క రాజ్యం అంతటా కూడా ఉపవాసం ఉండాలని ప్రకటించాడో, దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. దేవుని ఆత్మను ఆసాపు కుమారుల్లో ఒకడైన యహాజీయేల్ అన్న వాడి మీదకి పంపి అతను ఏమని ప్రకటించాడంటే, మీరు భయపడకుడి, మీరు జడియకుడి, ఈ యొక్క యుద్ధం జరిగించేది మీరు కాదు, యుద్ధం జరిగించేది దేవుడు అని వాడితో ప్రకటించినప్పుడు వారందరూ ధైర్యం వహించి యుద్ధ స్థలానికి వెళ్ళి అక్కడ కూడా బలవంతుల్ని ముందు వరుసలో పెట్టడం, బాగా ఫైటింగ్ వచ్చిన వాళ్ళు ముందు వరుసలో పెట్టడం కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించేవారిని, వాయిద్యకారులని, వర్షిప్ లీడర్స్ని ఎప్పుడైతే ముందు వరుసలో పెట్టారో వారందరూ బలంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ 3 రాజ్యాల వారు కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరినొకరు చంపేసుకొని గొప్ప విజయాన్ని దేవుడు యెహోషాపాతుకు దయచేశాడండి. ఆ రోజు ఆ రాజు తీసుకున్న చిన్న నిర్ణయమే ఆ రాజ్యాన్ని గెలిపించింది. ఈరోజు మన జీవితంలో మన గెలుపును, ఓటమును ఏది డిక్లేర్ చేస్తుందంటే మనం ఎవరి సహాయాన్ని కోరుతున్నాము, ఎవరిని ఆశ్రయిస్తున్నాము అన్నదే మన గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది.